విజ్ఞాపన ప్రార్థన ప్రాముఖ్యం కోసం చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఈ ప్రాంతం మార్చబడాలంటే మీ పని చాలా ఉంది. చాలామంది ప్రార్థన నెగ్లెక్ట్ చేస్తున్నారు. మంచి మంచి ప్రసంగికులు మనకి వాల్ పోస్టర్లో కనబడుతున్నారు, కానీ ప్రార్థనా పరులు మనకి కొదువైపోయింది. ప్రార్థన చేసేవాళ్ళు ఒక అపోహలో పడిపోయి ఎక్కువ ప్రార్థన చేస్తే, పరిశుద్ధంగా ఎక్కువగా ఉంటే, ఎక్కువ నీతిగా ఉంటే శ్రమలు ఎక్కువైపోతాయి అని చాలామంది బ్యాలెన్స్డ్ క్రైస్తవ జీవితానికి అలవాటు పడిపోతున్నారు. నో, నువ్వు యేసులో ఎంత ముందుకెళ్తే అంత ఎక్కువ విజయము, అంత ఎక్కువ మహిమ ఉంది. హల్లెలూయా. ఈ తరంలో ఒకప్పుడు మనకి మిషనరీస్ అవసరమైతే ఇంగ్లాండ్ నుండి వచ్చారు, అదొక కాలం. అమెరికా నుండి వచ్చారు, అది ఒక కాలం. ఇప్పుడు మిషనరీస్ రావడం చాలా తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది చెప్పండి అమ్మా. ఇప్పుడు ఫారినర్స్ కనబడుతున్నారు. ఇంతకుముందు ఫారినర్స్ చాలామంది కనబడేవారు. సందుల్లో గొంతుల్లో స్వార్థ ప్రకటించడానికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళ దేశాల పరిస్థితులు బాగులేవు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కొండలాలు కడుక్కోవడానికి అక్కడ దేవుడు వాళ్ళు వాడుకుంటున్నారు. ఇప్పుడు సేవ లేనప్పుడు, స్వార్థ లేనప్పుడు, సంఘాలు స్థాపించబడినప్పుడు వారిని దేవుడు ఒక 100 సంవత్సరాలు వాడాడు. 1980, 90, ఇప్పుడు 2000కి వచ్చినప్పటికీ ఇంకా లేదు. ఈ మిలీనియంలో ఎక్కడికక్కడే ఏ ప్రాంతంలో, ఏ ప్రజలలో, ఏ జాతిలో, ఏ భాషలో దేవుడు సువార్తను విస్తరింపజేసి వారి మధ్యలోనే దేవుడు తన ప్రణాళికలో ఉన్న వారిని ఎన్నుకొని సేవకులుగా, సంఘాలుగా దేవుడు నిలబెట్టాడు. ఆ తర్వాత ఇంకేం మిగిలింది? సిద్ధపరచబడిన సంఘాన్ని ఎత్తుకొని వెళ్ళిపోవడమే. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచాలి. అయితే దైవజనాంగమా, ఇప్పుడు బాధ్యత అంతా మన భుజాల మీద ఉంది. హల్లెలూయా. మీ అయ్యగారు చెప్పారు, ఈ 2 మందిరాలు, ఇంక 2 చోట్ల పరిచర్య. అయ్యో, ఏ ఫారెన్ ఫండ్ మనకు రాలేదు. ఇది నిజమా అబద్ధమా చెప్పండి అమ్మా. మీకు ఎవరైనా రూపాయి ఇచ్చారా? మీ అయ్యగారు మీరు సహకరించుకొని మీ ప్రార్థన, ఉపవాసము, ప్రార్థన, మీరు విధేయత చూపించి మీరు ఇచ్చిన కానుకలతోనే, ఆయన సమర్పణతోనే ఆస్తులు అమ్ముకొని కట్టారా? లేకపోతే ఎవరైనా ఫారెన్ వాళ్ళు ఇచ్చారా? చెప్పండి అమ్మా. ఎందుకు? అమెరికా వాళ్ళకే దేవుడా యేసయ్య, మనకు దేవుడు కాదా? అమెరికా వాళ్ళకే వాక్యమా, మనకు వాక్యం కాదా? అమెరికా వాడు ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు, మనం వినమా? మన ప్రార్థన వినడా? ఆయనకి పక్షపాతం లేదు. నమ్ముట నీ వాళ్ళనైతే నమ్మువానికి సమస్తము, నువ్వు నమ్మాలి. హల్లెలూయా. వారికే దేవుడు కాదు, మనకు కూడా దేవుడే. మన బిడ్డలను కూడా ఆశీర్వదిస్తాడు ఆయన. మనం అడగకే పొందకలేకపోతున్నాం. ఎవరో ఇస్తారని చేతులు చూస్తున్నాయి, వాళ్ళ కొరకు కనిపెట్టుకుంటాను. తప్పు. ఆ పని చేయకండి. మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రాంతాన్ని దేవుడు విడిపించగలడు, ఆయన రక్షించగలడు, ప్రతి బంధకాన్ని తెగ్గొట్టగలడు. అందుకోసమే ఈ రాత్రి వచ్చాను. నేను మీతో మాట్లాడాలని ఒక ఉద్దేశంతో మేము ఇంతమంది ఇంత ప్రయాసపడి వచ్చాము తెలుసా. మనకి దేవుడు దొరికేశాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమున హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చెప్తాను చూడండి. లోకా సువార్త విజ్ఞాపన ప్రార్థన అలాంటిదో మీకు చెప్పాలనుకుంటున్నాను. లోకా సువార్త 13వ అధ్యాయం. మీరు తీలేరు, మీకు కొంత కనపడదు, మీరు ఏమి ఇబ్బంది పడకండి, మీకు అర్థమయ్యే భాషలోనే చెప్తాను. లూకా సువార్త 13వ అధ్యాయం 6 నుండి 9 వరకు ఈ మాటలు ఉన్నాయి. దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయను మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము.
అది ఫలించినా సరే లేని ఎడల హల్లెలూయా, నరికి వేయమని అతనితో చెప్పాను. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ చూడండి, ఒక ద్రాక్ష తోట ఉంది, అందులో ఒక ప్రత్యేకంగా ఒక చెట్టు ఉంది. అదేంటమ్మా? యజమానుడు వచ్చాడు, పన్నోడు ఉన్నాడు. యజమానుడు వచ్చి అంటున్నాడు, రే నాయనా, గత సంవత్సరం వచ్చాను ఈ అంజూరు చెట్టు కాపు, ఈ సంవత్సరం వచ్చాను కాపు, 3 సంవత్సరాల క్రితం వచ్చాను కాపు, కాసే వయసు వచ్చింది, సీజన్ ఉంది, కానీ ఇది ఎందుకు కాయట్లేదు అంటే కాయట్లేదు. నిజమే, యజమానుడు బాధ్యత ఉండదమ్మా. అయితే దైవజనాంగమా, అయ్యా రేజ్ పెంచక తమ్ముడు, రేజ్ పెంచక. అయితే దైవజనాంగమా, ఈ తోటమాలి యజమానుడితో అంటున్నాడు, అయ్యా 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 అయ్యా, చిన్న రిక్వెస్ట్ అయ్యి, నువ్వు చెప్పినట్టుగా ఇది కాపు కాయకపోవడం అనేది వాస్తవమే. ఇది ఇక్కడ ఉంటే ఈ స్థలం వేస్ట్ అయిపోతుంది, దీని బదులు ఇంకో మొక్క వేస్తే, ద్రాక్ష తోటలు ఇంకొకటి ఏదైనా తగిలిస్తే మనకు ఫలసాయం వస్తుంది, కరెక్టే. అయితే ఈసారి ఒక్క సంవత్సరానికి నాకు సహాయము, నా మాట వినయ్య, మా అయ్యారు ఒక మాట ఏంటంటే, ఈ సంవత్సరం కూడా నాకు అవకాశం, ఈ సంవత్సరం కూడా నేను ఏం చేస్తాను అంటున్నాడు. ఏమంటున్నాడమ్మా? నేను తవ్వుతాను చుట్టుపక్కల, నేను అయ్యా దాని చుట్టూ త్రవ్వి ఎరువు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడల. నరికి వేయమని అతనితో చెప్పాను. అంటే అర్థమేంటి? ఈ అంజూరపు చెట్టు పక్షాన యజమానుడి దగ్గర మాట్లాడి బతిమాలుకున్న ఒక వ్యక్తి ఉన్నాడా లేదా? ఆ బతిమాలుకున్నప్పుడు యజమానుడు అవకాశం ఇచ్చాడు ఇవ్వలేదా? యజమానుడు కన్విన్స్ అయ్యాడు. మనము కూడా మన కుటుంబం పక్షాన, మన ప్రజల పక్షాన, మన బిడ్డల పక్షాన, మన ప్రాంతం పక్షాన, మన తరము ప్రజల పక్షాన ఆ దాసుడు బ్రతిమాలుకున్నట్టుగానే, ఇంకొక ఛాన్స్ ఇవ్వమని అడిగినట్టుగానే, ఇంకొక సంవత్సరం నేను మరలా ప్రయాసపడతాను, నాకు ఒక ఛాన్స్ ఇవ్వు, ఇంకొక సంవత్సరం ఇవ్వు అని అడిగినట్టుగానే, మనము ఈ చెట్టుకి యజమానుడికి మధ్యన నిలబడితే, ఆ నిలబడిన చేసిన పరిచర్య విజ్ఞాపన ప్రార్థన పరిచర్య. చూడండి ఒకసారి, అడ్డం పడిపోయాడా లేదా? చెట్టు నరికేయడానికి ఎత్తాడా ఎత్తనా చెప్పండి? మాట జారీ అయిపోయింది, తీసేయి, అడ్డం పడిపోయాడు. ఒకసారి చూడండి, సామెతల కీర్తనల గ్రంథం 106వ కీర్తన 23వ వచనం చదవండి ఒకసారి. అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసేదను అనెను. అయితే నేను వారిని నశింపజేయకుండానట్లు దేవుని కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. ఎవరి పక్షాన? ఇశ్రాయేలీయుల పక్షాన. దైవజనుడైనటువంటి మోషే, నీతిమంతుడైన మోషే, భక్తిపరుడైన మోషే, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి మోషే, ఇశ్రాయేలీయులు అరణ్య యాత్రలో దేవుణ్ణి బహు దుఃఖపరుస్తూ వచ్చారు, అవిధేయత చూపిస్తూ వచ్చారు, సణుగుతూ గొణుగుతూ వచ్చారు, దేవుని మాటలు లెక్క చేయలేదు, దేవునికి రోషం వచ్చింది. ఆయన ఎవరో తెలుసా? పరిశుద్ధుడైన దేవుడు. దేవునికి